ఆర్టిస్ట్గా హీరోగా చాలా కథలు విని ఉంటారు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర. వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డైరెక్టర్? డెఫినెట్లీ ఒక ఆనెస్ట్ వాయిస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఇన్ని రోజులుగా గ్యాదర్ చేసిన ఐడియాస్ కానీ స్టోరీస్ కానీ వీటన్నిటిని ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి, యాక్చువల్లీ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను ఇతను వేరే ఇంకో సినిమాలో కలిసాము. అండ్ మేము అందరం ఇట్లాంటి సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ చేయాలి అంటే, అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తానంటే చెప్పాడు. అది నాకు చెప్పాడు. నేను అన్నకి ఆయన నా సెట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా ఊరికే అన్న ఇది అంటే, అవునా వై నాట్ విందాం అన్నారు. సో అలాగా టైం పట్టింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్న కూడా అన్నట్టు, రామ్ జగదీష్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ వాయిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ ఫర్ తెలుగు సినిమా. అండ్ ఈ టైంకి ఇట్లాంటి కథలు అవసరం, ఇలాంటి డైరెక్టర్లు అవసరం. సో ఐఎమ్ గ్లాడ్, ఐ గాట్ లక్కీ ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. తర్వాత కోర్టు సబ్జెక్ట్స్ చేయడం అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు. కోర్టు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు హోంవర్క్ ఏం చేశారు? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు నా స్నేహితుడు జయకృష్ణ, అతను పట్టుకొని అతని దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను. కోర్టుకి వెళ్ళడము, కోర్టులో ఇట్లాంటి ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు అంటే, మనం జనరలీ సినిమాల్లో చూపించినట్టు చాలా జడ్జితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బేసిక్లీ వారిని ఎలా అడ్రస్ చేయాలి, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి మోస్ట్లీ. సో మా డిజైనర్ సుమయ్య తబస్సుమ్, షీ వెంట్ టు హైకోర్ట్ అండ్ అక్కడ బయట దొరికే ఆ గౌన్స్ షాప్స్లో అక్కడే కొనుక్కొచ్చారు. అండ్ అంటే యాక్చువల్లీ ఈ షర్ట్ వేసుకున్నాను కదా, అంటే ఇలాంటి షర్ట్ వేసుకోవచ్చు, జనరల్ వేసుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నాకంటే ఎక్కువ జగదీష్ ఎక్కువ స్టడీ చేశాడు. టీంకి అలాంటి డైరెక్టర్స్ ఇచ్చాడు. అండ్ వీ హ్యాడ్ అన్ ఫ్యాంటాస్టిక్ ఏడీ టీమ్ ఉండింది మా దగ్గర. వాళ్ళందరూ దే ఆల్ వర్క్ లైక్ ఇన్ సింక్రనీ. సో ఇప్పుడు మ్యాజిక్ అయింది అంటే బికాస్ ఎవ్రీబడి వర్క్ సో హార్డ్ ఇన్ బ్రింగింగ్ దాట్ టు ద టేబుల్. అండ్ అందుకనే ఇట్ ఆల్ కేమ్ అవుట్ గ్రేట్. బట్ మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా ఉందండి కొంచెం. అంటే వాట్ హోంవర్క్ హీ డిడ్ టు డూ దిస్ క్యారెక్టర్ ఆఫ్ సూర్యతేజ కదా. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడండి షూటింగ్ ముందు. అరే మన కాస్ట్యూమ్ రెడీ అయిందా అన్నాడు. అయిందన్నాను. అని నాకు పంపిరా అన్నాడు. ఎందుకన్నా అంటే, వేసుకొని హైకోర్టుకి వెళ్తారా ఒకసారి. హీ వెంట్ టు హైకోర్ట్ విత్ దిస్ కాస్ట్యూమ్, లాయర్ కాస్ట్యూమ్ వేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఆ డెకోరం ఎలా ఉంటుంది, ఏంటి లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఒక 2-3 రోజులు హైకోర్టు తిరిగి వచ్చాడు కాస్ట్యూమ్ తీసుకెళ్ళి. ఓకే అలా వెళ్ళొచ్చండి. నువ్వు చేసావు కదా. ఓకే.